నేను ఈ మధ్య కాలంలో టొమాటోస్ బాగా తగ్గించేస్తానండి. ఎందుకంటే నాకు బాబుకి ఒకసారి జలుబు దగ్గు వచ్చిందనమాట. అప్పుడు అసలు డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పారనమాట, బాబుకి మాత్రం టమాటా పెట్టొద్దు, పెడితే మాత్రం అది మంచిగా ఉండదు, అబ్బాయికి ఆరోగ్యం బాగోదని చెప్పారనమాట. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా వాల్యుబుల్ అనమాట, మునగ ఆకు అండి. అసలు ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను కొనాలి అనేసి. బయట మార్కెట్ లో ఎక్కడ దొరకదండి, మునగాకైతే ఎక్కడ దొరికే ప్రసక్తే లేదు. ఇదిగోండి చూడండి, ఇదిగోండి మునగాకైతే జెప్టోలో నాకు దొరికిందనమాట. ఇది ఒక్కొక్కటి ఎంత కాస్ట్ పడింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ప్రతి ఒక్కరికి సన్నగా అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి అనే ఆలోచనలు ఉంటాయి. ఈవెన్ నేను కూడా మీలాగే వెయిట్ లాస్ అవ్వటానికి, ఫ్యాట్ లాస్ అవ్వటానికి చాలా ఏళ్లుగా ట్రై చేస్తున్నాను. బట్ ఏంటంటే అనుకున్న ఫ్యాట్ లాస్ కానీ అనుకున్న వెయిట్ లాస్ కానీ రావటం లేదు. యాజ్ యూజువల్ మీకు కొన్ని కారణాలు ఉంటాయి, నాకు కొన్ని కారణాలు ఉంటాయి. ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరికి వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అబ్స్ట్రకల్స్ అంటే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. సరే, మనం చాలా వరకు ఏం చేస్తామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ క్లోజ్ లో నేను చూపిస్తాను. ఇక్కడ అంతా ఏముంది, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయన్నమాట. మన ఫోకస్ అంతా కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఏం తింటున్నాం, ఏం తినకూడదు, ఏం తినాలి, ఇదే ఉంటుంది యాక్చువల్లీ. అలా కాకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనకు కావాలి, వాటి పోషకాలు కావాలి, అలాగే ఏం తినాలో ఏం తినకూడదో తెలుసుకోవాలి. బట్ అది తెలుసుకున్నంత మాత్రాన, మనం డైట్ మెయింటైన్ చేసినంత మాత్రాన సన్నగా అయిపోతామా అంటే కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నేనైతే ఆర్డర్ పెట్టడం జరిగింది. జెప్టోలో నేనైతే ఆర్డర్ పెట్టాను అనమాట. బయటికి వెళ్ళాను కానీ ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకురావడానికి టైం లేదనమాట. ఇంకా అక్కడ కాసేపు చూసి తీసుకురావడానికి టైం లేకుండా పోయింది. ఇంకా లేట్ చేయటం వేస్ట్. నాకు ఎవ్రీడే ఒక ఫ్రూట్ ఏదైనా తినాలనిపిస్తోంది. బాడీకి అయితే కొన్ని పోషకాలు అయితే ఇవ్వాలి, బట్ బయటికి వెళ్ళే అంత టైము, అలాగే అక్కడ షాపింగ్ చేయడానికి టైం లేక నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. మీరు అవైలబుల్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు తినాలి అనుకున్న వెజిటబుల్స్, మీ బాడీకి ఏమైతే పోషకాలు మీరు ఇవ్వాలనుకుంటున్నారో వాటిని ఇవ్వండి. ఇవాళ రేపు చాలా మందికి నాలెడ్జ్ అయితే ఉందండి, ఏం తినాలి అనే కాన్షియస్నెస్ అయితే చాలా మందికి ఉంది. బట్ బయట చాలా ఫాస్ట్ ఫుడ్స్ కి వాటికి అలవాటు పడున్నారు. టెంప్టేషన్స్ అనమాట. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అలా కళ్ళకు కనపడుతూ ఉంటే మనం తినక తప్పదనమాట. అంటే మనం ఆ క్రేవ్ ని ఆపుకోలేము. నేను ఈ మధ్య కొన్ని పాడ్కాస్ట్లు అయితే చూస్తున్నానండి. హెల్త్ రిలేటెడ్ కంటెంట్ నేను ఎక్కువ చూస్తాను, ట్రావెలింగ్ వీడియోస్ నేను ఎక్కువ చూస్తూ ఉంటాను. మిగతా న్యూస్ కానీ లేకపోతే ఇంకా అదర్ వీడియోస్ నేను ఎక్కువ చూడను అనమాట. బట్ న్యూస్ ప్రెజెంటర్, నేను నాది ప్రొఫెషనే న్యూస్ ప్రెజెంటర్ అనమాట. బట్ నేను న్యూస్ కి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ చదివేస్తాను. ఆఫ్టర్ దట్ నేను అస్సలు న్యూస్ ఛానల్స్ పెట్టను, నేను న్యూస్ చూడనండి. ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే మనకి ఎలాగోలాగా ఆ వార్త తెలుస్తుంది, ఆ నోటిఫికేషన్స్ ఎలాగో వస్తాయి అన్నమాట. నేను ఫాలో అయ్యే విధానం అయితే చెప్తున్నాను. మీకు న్యూస్ అంటే ఇష్టం ఉంటే లేదా వేరే కంటెంట్, మీకు ఏ కంటెంట్ ఇష్టమైతే ఆ కంటెంట్ చూడండి, అది మీ ఇష్టం. నేనైతే హెల్త్ రిలేటెడ్, ట్రావెలింగ్ రిలేటెడ్ కంటెంట్ అయితే ఎక్కువ చూస్తూ ఉంటాను అనమాట. చెప్పాను కదండి, డైట్ లో నేను చాలా రకాల మార్పులు చేసి చూసాను కానీ నాకు పెద్దగా రిజల్ట్ కనపడలేదు. బట్ కొన్ని డైట్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకి పొట్ట లైట్ గా హ్యాపీగా ఫీల్ అవుతుంది, బ్రెయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, కొన్నిసార్లు మన స్టమక్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, కొన్నిసార్లు మన టంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు మన నర్వస్ సిస్టమ్ మొత్తం చాలా యాక్టివేటెడ్ గా ఉంటుంది. నేను దీన్ని గమనించానండి. కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు వెంటనే స్లీప్ అనమాట. చెప్పాను కదా, ఒక దమ్కి కొట్టినట్టు ఉంటుంది, ఒక పంచ్ అనమాట, బలమైన పంచ్ కొట్టినట్టు ఉంటుంది అనమాట. దాన్ని మీరు అందరూ గమనించాలన్నమాట. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే కదండి ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలము, ఏ చదువైనా చదవగలము, ఏ జాబ్ అయినా చేయగలము. ఒకవేళ మనం ఆరోగ్యంగా లేకుండా, నాలెడ్జబుల్ ఉన్నా, బాగా మంచి జాబ్ ఉన్నా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే ఆ జాబ్ అయితే చేయలేం కదా. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను అనమాట. బోర్ కొడుతోంది, సుత్తి కొట్టినట్టుంది టాపిక్ అనుకుంటే మాత్రం ప్లీజ్ మీరు మీకు నచ్చిన ఛానల్ అయితే చూడొచ్చు, నో అబ్జెక్షన్ అండి. నచ్చిన వాళ్ళు మాత్రమే ఈ కంటెంట్ చూస్తారు నాకు తెలుసు. ఈ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ చూసే వాళ్ళు కొందరే ఉంటారండి. కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ చూస్తారని నాకు ఆ విషయం తెలుసు.
ఇక్కడ స్క్రీన్ లో మీరు చూస్తున్నారు కదా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నాకు ఏదైతే తినాలనిపిస్తోందో, నా పొట్టకి ఏదైతే కావాలి అని నేను అనుకుంటున్నానో, నా బ్రెయిన్ చెప్పిన దాని ప్రకారం, నా మనసు చెప్పిన దాని ప్రకారం నేను ఫాలో అయ్యి ఇక్కడైతే కొన్ని కొనుక్కున్నాను అనమాట. దాంట్లో మీకు మునక్కాయ అండి, మునక్కాయ చాలా మంచిది. దీని బెనిఫిట్స్ మళ్ళీ మనం స్పెషల్గా ఒక వీడియో అయితే చేద్దాము. మొరింగా బెనిఫిట్స్ గురించి మనం తెలుసుకుందాం, ఓకేనా. మునక్కాయ అయితే ఆర్డర్ పెట్టాను. ఒక 3 మునక్కాయలు అయితే వచ్చాయి. ఫ్రెష్గానే ఉంటాయండి. తర్వాత చూస్తున్నారా, ఉసిరికాయలు ఆర్డర్ పెట్టాను. ఉసిరికాయలు డైలీ ఒకటి 9 అయితే ఉన్నాయి. పిల్లలు తిన్నా తినకపోయినా నేనైతే డైలీ ఒకటి తిన్నా నాకు 9 డేస్కి వస్తుంది అనమాట. బ్రింజాల్ అండి, పెద్దది. నేను చాలా వీడియోస్ చూసాను అనమాట, కుకింగ్ స్టైల్ చూసాను, అలా చేసుకొని తినాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను, అందుకని ఆర్డర్ పెట్టాను అనమాట. ఇక లెమన్ అన్నమాట, నిమ్మకాయ, వైటమిన్ సి మనకు కావాలి. అలాగే మనకు ఉసిరికాయలో కూడా మెండుగా వైటమిన్ సి అయితే ఉంటుంది. వైటమిన్ సి ఈ వారం 10 రోజులకి సరిపడా వైటమిన్ సి అయితే తీసేసుకున్నాం అనమాట. ఇక మిలన్ అండి, మిలన్ వచ్చి నాకేంటంటే నైట్ టైమ్స్ లేట్ నైట్ పడుకునే అలవాటు అనమాట. వర్క్ అంతా ఉంటుంది. మన ఛానల్ అప్లోడ్ టైం తెలుసు కదండి, 10 to 11 ఉందన్నమాట. ఇంకా 11 to 12 కొంచెం వర్క్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఫ్రూట్ అయితే తీసుకున్నాను. చాలా రోజుల నుంచి నైట్ ఆకలి వేసినప్పుడు, క్రేవ్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ ఏదైనా ఒక ఫ్రూట్ కొద్దిగా అయినా ఏదైనా తినాలి. అప్పుడు రైస్ ఇంకేదైనా ఐటమ్స్, కుక్కుడ్ ఐటమ్స్ తినకుండా ఉండాలి. అది ఆపడానికి ఆ ఫ్రూట్ అయితే చాలా రోజుల నుంచి అనుకుని ఇవాళ ఆర్డర్ పెట్టాను. బయటికి వెళ్ళినా కూడా కొనుక్కోవడానికి వీలు పడలేదన్నమాట. ఇక టమాటోస్ అండి, నేను ఈ మధ్య కాలంలో టమాటోస్ బాగా తగ్గించేస్తానండి. ఎందుకంటే నాకు బాబుకి ఒకసారి జలుబు దగ్గు వచ్చిందనమాట. అప్పుడు అసలు డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పారనమాట, బాబుకి మాత్రం టమాటో పెట్టొద్దు, పెడితే మాత్రం అది మంచిగా ఉండదు, అబ్బాయికి ఆరోగ్యం బాగోదని చెప్పారనమాట. ఆ జలుబు దగ్గు ఉన్నప్పుడు ఆయన, మా అబ్బాయికని మాత్రమే కాదండి, ఎవరికి జలుబు దగ్గు వచ్చినా యూనివర్సల్ గా ఆ డాక్టర్ గారు మనకు సజెస్ట్ చేసేది ఏంటంటే టమాటా తక్కువ తినండి, అసలు తినొద్దు, టమాటాని అవాయిడ్ చేయండి అని చెప్తారనమాట. బాగుంటే మాత్రం లిమిటెడ్ గా తినండి, దీనివల్ల కూడా అలర్జీ వస్తుందని నాకు డాక్టర్ గారు చెప్పారు. నేను మీకు సలహా ఉపయోగపడుతుందేమో, ఫాలో అవ్వండి. ఇక ముల్లంగి అండి, ఇక ముల్లంగి ఆర్డర్ పెట్టాను అనమాట. మా అమ్మ సాంబార్లో వేసేది ముల్లంగి, మా అమ్మ బాగా వాడేది అనమాట. ఈ మధ్య నేను తినడం తక్కువే అనమాట, అసలు మేము చాలా తక్కువ చేసుకుంటాము. బట్ ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఆర్డర్ పెట్టాను. సాంబార్లో వేసుకోవచ్చు, చట్నీ కూడా చాలా బాగుంటుందండి ముల్లంగి. అలాగే బీట్రూట్ అండి, బీట్రూట్ అయితే ఆర్డర్ పెట్టాను. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా బోల్డ్ అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బీట్రూట్తో, బీట్రూట్తో. ఇండివిజువల్ గా ఒక్కొక్క బెనిఫిట్ మళ్ళీ మనం సపరేట్ వీడియోస్ అయితే చేసుకుందాము. ఇక సొరకాయ అండి, చూసారా బాగుంది, చాలా లేతగా ఫ్రెష్ గా నీట్ గా ఉందన్నమాట. సొరకాయ అయితే తీసుకున్నాను. సాంబార్కి, లేకపోతే ఏదైనా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు, చిల్లాస్ లేకపోతే రోటీస్ చేసుకున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా వేస్ట్ కాకుండా ఈ వెజిటబుల్స్ అన్ని వాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది నా టార్గెట్ అనమాట. మొత్తానికి ఫ్రెష్ గా అయితే ఉంది సొరకాయ. ఇక మొక్కజొన్న ఒకటే ఆర్డర్ పెట్టాను అనమాట. బాబు అయితే తిండు, నేను పాప మాత్రమే హాఫ్ ఆఫ్ చేసుకొని తినడమే, ఉడకబెట్టుకొని. ఇక బీరకాయ నీట్ గా ఇలా ప్యాక్ లో వచ్చింది, కవర్ లో కట్ చేసి తీయాలన్నమాట. ఇక ఈ ప్యాకింగ్ అంతా తీసేసేయాలి, కవర్ లో పెట్టేస్తే సరిపోతుందేమో. మరి ఇలాగే పెడితే ఫ్రిడ్జ్ లో పాడవుతుందా ఏంటో నాకు తెలీదు. మీకు ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. బీరకాయ అయితే ఆర్డర్ పెట్టాను. పప్పాయ చూసారా ఇలా ఇచ్చారనమాట, పచ్చిగా ఉంది, తినేలాగా ఉంటే బాగుండేది. ఇంకా ఇది తినడానికి నేను ఒక 2-3 రోజులు వెయిట్ చేయాలి. సరే వెయిట్ చేద్దాం, ఎందుకంటే నైట్ టైమ్స్ లేట్ నైట్ మేల్కోవటం వల్ల క్రేవ్ వస్తుంది కదా, అప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది, అప్పుడు ఫ్రూట్ తినేస్తే సరిపోతుంది అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా వాల్యుబుల్ అనమాట, మునగ ఆకు అండి. అసలు ఎన్నాళ్ల నుంచి అనుకుంటున్నానో కొనాలి అనేసి. బయట మార్కెట్లో ఎక్కడా దొరకదండి మునగాకైతే, ఎక్కడా దొరికే ప్రసక్తే లేదు. ఇదిగోండి చూడండి, ఇదిగోండి మునగాకైతే జప్టోలో నాకు దొరికిందనమాట. ఇది ఒక్కొక్కటి ఎంత కాస్ట్ పడింది, నేను తర్వాత చెప్తాను మీకు ఎంత కాస్ట్ పడిందో అయితే తెలీదు. ఇంత ఆకు అయితే వచ్చిందనమాట. 2 ప్యాక్స్ అయితే నేను ఆర్డర్ అయితే పెట్టాను అనమాట.
దోసలోకి వేసుకోవచ్చు, పప్పులోకి వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఏదైనా మొరింగా లీఫ్ అయితే చాలా మంచిదన్నమాట. చూసారు కదా, ఇది అన్నమాట ఒక వారం 10 రోజులకి సరిపడా కూరగాయలు అయితే వచ్చేసాయి. ఈ వీక్ అంతా వస్తుంది మోస్ట్లీ. అయితే ఈ వీక్ వన్ వీక్ 10 days వరకు కూడా కవర్ చేసేయచ్చు అనమాట ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తో. ఫ్రూట్స్ అయితే సరిపోకపోవచ్చు, బట్ చూడాలి, అవసరం పడితే మళ్ళీ కొనుక్కోవాల్సిందే. ఈ మధ్య నాకు వాటర్ మెలన్ తినాలి అని బాగా క్రేవ్ ఉందనమాట. బట్ ఆర్డర్లో చూస్తే లేదనమాట. బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కోవటానికి బద్ధకం, అక్కడి నుంచి మోసుకొని రావాలి కదా, అందుకని చెప్పేసి ఏదో ఒకటి బండి దిగడం, అప్పటికే చాలా చోట్ల తిరిగి ఉండటం వల్ల నేను బయట కొనట్లేదు అనమాట. సరే, వచ్చేసాను. ఇది ఇవాళ వీడియో అయితే అండి. నేను ఏదైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కొన్నాను అనేది ఇది బోల్డ్ అంత లెంతీ వీడియో అయితే అయిపోతుంది. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ కంటెంట్ ఏదైనా మీరు షేర్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే చాలా మందికి ఛానల్ అయితే రీచ్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ యొక్క లక్ష్యం ఏంటంటే అందరికీ యూస్ఫుల్ కంటెంట్ ఉండాలి. అందుకే అండి ఒక్కటే బేస్ గా నేనైతే వెళ్ళట్లేదు. మొదటి నుంచి మన ఛానల్ పెట్టిన మొదటి నుంచి ఏంటంటే మల్టిపుల్ కంటెంటే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అందులో మెయిన్ గా ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయి. ఒకరోజు ఆరోగ్యానికి ఇచ్చేసాం అనమాట. బుధవారం మనము హెల్త్ రిలేటెడ్ కంటెంట్ చేస్తున్నాము. అలాగే గార్డెనింగ్ వీడియో ఎవ్రీ సండే మనం చేస్తున్నాం అనమాట. తప్పకుండా గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు చూడండి. నా కోరిక ఏంటంటే మనం బయట నుంచి ఇలా ఆర్డర్ పెడుతున్నాం కదా, అంటే పెట్టక తప్పదు అనుకోండి, మనం అన్ని అయితే పండించుకోలేము. ఇక్కడ ఉన్నవన్నీ మనం పండించుకునేది సాధ్యపడదు. బట్ కొంత మనం ఫుల్ఫిల్ చేయగలమేమో. కొన్ని ఆకుకూరలు, కొన్ని కూరగాయలు, కొన్ని పువ్వులు అన్ని మనం మన టెర్రస్ గార్డెన్ లో పండించుకోకపోయినా అట్లీస్ట్ కొన్నైనా మనం పండించుకోగలమేమో అనే ఆశ అండి. బచ్చల కూర బాగా వస్తుంది, పొనగంటి కూర బాగా వస్తుంది, ఇవన్నీ బాగా వస్తాయి అనమాట. మళ్ళీ టాపిక్ లోకి నేను ఎండ్ చెప్పేసి మళ్ళీ నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. ఎనీవే, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. నమస్తే.